ఏం కాదు. ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే గెలిపిద్దాం గెలిపిద్దాం ఉంగరం గుర్తుకే గెలిపిద్దాం 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 ఉంగరం గుర్తుకే గెలిపిద్దాం ఉంగరం గుర్తుకే ఏమద్దాం లేదా లక్ష్మకైనా లేదా లక్ష్మి ఇప్పుడు అడుక్క మా బాధ్యత అడగాలి కదా. ఎర్ర పేపర్ మీదనేమో ఉంగరం ఉంటుంది, తెల్ల పేపర్ మీదనేమో గౌన్ ఉంటుంది. చిన్న తెలుసు వాళ్ళకు అది పెద్దదే కూర్చోక కూర్చో కూర్చో కూర్చో. అప్పుడు వేసింది ఇప్పుడు కూడా వేయాలి అంతే. మన ఉన్నారు గెలిపించారు ఇప్పుడు కూడా ఎత్తియాలి గెలిపియాలి అంతే. ఇగో చిన్నమ్మలు ఆడది మనదేమో చిన్నమ్మ. నాకే మీరు కొడుకు ఆడుండదు కోడలు నాకు తెలియదు. వస్తారు వస్తారు, ఫోన్ చేద్దాం బాలాజీ చేద్దాం. నెంబర్లే ఫోన్లే ఉంగరం కొడుతూ గౌను కొడుతూ. సర్పంచ్దేమో ఉంగరము, వార్డు మెంబర్ ఏమో గౌను. గౌను ఎర్ర పేపర్ మీదనేమో ఉంగరం ఉంటుంది, తెల్ల పేపర్ మీదనేమో గౌన్ ఉంటుంది. రెండు ఇస్తారు. ఉంగరం పక్క గుద్దాలి, గౌన్ పక్క ఖచ్చితంగా ఇవ్వాలి నువ్వు. సరే మాట నాకు చేయలేవు, అందుకే నువ్వు చేయలేవు కానీ అందుకే అంటున్నాను నేను. నువ్వు ఖచ్చితంగా చేస్తావు నమ్మకంతో వచ్చినాను నీ దగ్గరికి. నేను ఎప్పుడైనా నీకు డోక చేసి నిన్న కొడితే కూడా నా కొడుకు కొడితే కూడా పాటేలా అంత కొస్తే రొట్టి ఇచ్చి తిన్నా. సరే ఇక బావ నుంచు సరే అందులో ఇక గెలిపియాలి బాలాజీ ఫోన్ చేయమని. ఉంగరం గుర్తుకే గౌను గుర్తుకే నేనే ఉన్నాడు ఇక్కడ పెద్దదే. నీ కథ ఏందో చూద్దాం. నమస్తే. నమస్తే, నీ పేరేనా? నా పేరు మాధవ్లనా. ఓకే, ఏ ఊరు? దొంగినికి పల్లెనా. ఇదే ఊరు. ఇదే ఊరు. ఇప్పుడు ఊర్లో లోకల్లో సర్పంచులు జరుగుతూ ఉన్నాయి ఎలక్షన్లు. సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా ఏం జరుగుతుంది మీ ఊర్లో అసలు? మా ఊర్లో సర్పంచ్ ఎలక్షన్లు జోరున్నాయన. ఓకే, ప్రస్తుతానికి ముందుగా ఇంతకు ముందు కూడా అశోక్ రెడ్డి సర్పంచ్ చేసిండు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రకారము కాంగ్రెస్ అభ్యర్థి, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అశోక్ అన్న వీలైన కాడికి రామ్మోహన్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి కష్టపడి సీసీ రోడ్లు కానీ, కొన్ని మోరీలే కానీ, గ్రామ పంచాయతీకు కొన్ని మనం ఇప్పుడు ఆ మధ్యలో ప్రభుత్వం ఏం చేసిందంటే చీపులు ఊడ్చడానికి, గ్రామం నీట్గా పెట్టుకోవడానికి అట్లాంటివి అశోక్ అన్న సొంతం డబ్బులు పెట్టి ఉన్న గ్రామంలో ఉన్న వాళ్ళని మాట్లాడి పెద్ద మనుషులతో కూర్చొని నా డబ్బులు ఇచ్చి చేపించిండు. ఆయన డబ్బులు పెట్టి చేపించిండు, సొంత డబ్బులతో చేపించిండు. ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అశోక్ అన్న సర్పంచ్గా గెలిస్తే విజయం ఇప్పటికీ గెలుస్తాడు, గెలవడని కాదు గెలుస్తాడు. విజయం ఎట్లుంటుంది, అంగెత్తులుంటుంది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు అశోక్ రెడ్డి గారు నిలబడ్డారా లేకుంటే వాళ్ళ అమ్మ నిలబడ్డారా సర్పంచ్? అశోక్ రెడ్డి వాళ్ళ అమ్మ. కానీ వాళ్ళ అమ్మ కానీ అశోక్ రెడ్డి వర్క్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉన్నది కానీ ప్రస్తుతానికి ఆయన పైన ఉన్న
ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాడు. ఓకే ఆయన ఏం కావాలన్న గ్రామంలో ఆయనకు ఫోన్ చేస్తే చాలు సట్టున వచ్చేస్తాడు. ఓకే ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడాడు. ఏమున్నా వస్తున్నా అని చెప్తాడు. మరి ఇంతకుముందు ఏమన్నా డెవలప్ చేసిండా? ఇంతకుముందు కూడా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేసిండు. అంతకుముందు కష్టపడి యూత్ పిల్లలమే గెలిపించినాం. ఓన్లీ 24 మంది ఓన్లీ ఆయన ఎంబడి ఉండి గెలిపించినాం. ఓకే ఇప్పుడు కూడా ఉన్న ప్రభుత్వము కాంగ్రెస్దే. ఇప్పుడు ఎంత మినిమం అన్న 60-70 మంది ఉన్నారు. ఓకే ఇంటికి 4 ఓట్లు వేసిన ఓకే సర్పంచ్ విజయం. ఓకే రైట్. అన్న నీ పేరు? రఘు అన్న నా పేరు. ఓకే ఎన్నో వార్డు ఉంటుంది నీది? నాది 7th వార్డ్ అన్న, ఈ ఊర్లో. ఎట్లా ఉన్నది మరి ఎలక్షన్లు సర్పంచ్? ఇప్పటికైతే ప్రస్తుతానికి కాంగ్రెస్ వైపే ఉన్నదావా. ఓకే ఎందుకంటే మాకు ఇంతకుముందు గత ఎన్నికల్లో కూడా ఆయన ప్రభుత్వం లేకుండా కానీ మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి అప్పుడు పోటీ చేసినప్పుడు గెలిపించినాం మేము అందరం కలిసి. ఊరును అన్ని విధాలా సహకరించిండు. ఓకే చనిపోయిన వాళ్ళకు కరోనా టైంలో కూడా ఆయన సొంత డబ్బులతోని ప్రతి పేద ఇంటి వారికి కూడా ఆయన సరుకులు ఇప్పించిండు. ఓకే ఎవరు లేకుండా ఆయన ముందు నడిపించిండు. ఓకే అయితే ఆయన అన్ని విధాలా సాయం చేస్తున్నాడు. ఇప్పుడు అంటే పోయినసారి బీఆర్ఎస్ ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ అవుతాడంటవా? మళ్ళీ ఖచ్చితంగా అయితే వాళ్ళ అమ్మ నిలబెట్టిండు. వాళ్ళ అమ్మ నిలబెట్టినా మా సర్పంచ్ లేకనే మైనస్ పాయింట్ ఏంటంటే ఆయన ఇప్పుడు గెలవకుండా ఊరుకు సహకరించడానికి ముందంజ చేస్తాడు. ఓకే ఓకే ఆయన అన్ని విధాలా ప్రతి ఒళ్ళు ఆలోచించింది ఏంటంటే ప్రభుత్వం ఉండదు మనది, ఓకే మనకు అన్ని విధాలా సాయం చేసి ముందు నడిపించే వ్యక్తి మనకు కావాలి. ఓకే ఆ ముందున్న వ్యక్తి నడిపించినప్పుడు మనం ఆయన ఏంటో సపోర్ట్ చేస్తే, ఆయన సహకారాలు అందిస్తే మనకు జీవితంలో మాటువంటి యువకులకు కానీ మా పిల్లలకు కానీ వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. అటువంటి అంశాన్ని పరిగణనకు తీసుకొని గ్రామ ప్రజలు కూడా ఆలోచించి ఓటేస్తే చేయమంటావు ఓటు? వాస్తవానికి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. ఓకే వాళ్ళు అపోజిట్ వాళ్ళు ఏమనుకున్న బాధ లేదు, కానీ మా పార్టీ నుంచి మేము రూలింగ్ పార్టీ ఉన్నది. మాకు సహకరిస్తే వాళ్ళకి అన్ని విధాలు మా సర్పంచ్ గారు ఆదుకుంటారని అందరికి తెలియజేస్తున్నాం గ్రామ ప్రజలకు. ఇప్పుడున్న నువ్వు సపోర్ట్ చేసే అభ్యర్థి ఏం గుర్తొచ్చింది? గౌన్ గుర్తొచ్చింది. గౌన్ గుర్తొచ్చింది. సర్పంచ్కి ఉంగరం గుర్తు. మా వార్డు నెంబర్కు గౌన్ గుర్తొచ్చింది. వార్డు మెంబర్ ఏమో గౌన్ గుర్తు, సర్పంచ్కి ఏం గుర్తొచ్చింది? ఉంగరం గుర్తొచ్చింది. ఉంగరం గుర్తొచ్చింది. అయితే ఇంకొకటి ఏమంటున్నానంటే ఇంతకుముందు డెవలప్ ఏమన్నా చేసిండా? మా ఊర్లో సీసీ రోడ్లు కానీ, మా ఎస్సీ వాడకు బోర్ లేకపోతే బోర్ వేయించిండు, ట్యాంక్ లేకపోతే ట్యాంక్ కట్టించిండు. మాకు మా వాగు నుంచి ఇక్కడ వరకు తాగునీరు తెచ్చిండు, మినీ వాటర్ చేసిండు. పారిశుద్ధ్య కార్మికులను గ్రామంలో ఇంతకుముందు చేసిన సర్పంచ్లు ఎవరు నియమించలేరు, కానీ ఈయన రాగానే అన్ని నియమించిండు. ఊరు శుద్ధి చేసిండు. ఊరు మురికి కాలువలను అప్పటిదప్పుడు అన్ని డెవలప్మెంట్ మంచిగా చేసిండు. ఆయనకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అయితే అంటే ఆల్రెడీ ఒకసారి ముందే గెలిచిండు కదన్న, మళ్ళా ప్రజలు రెండోసారి ఇస్తారా? ఖచ్చితంగా ఛాయిస్ ఇస్తారు. ఆ నమ్మకం మాకున్నది. ఎందుకంటే అట్లా మాకు మంచి చేసే వ్యక్తి కావాలి. ఓకే మాకు ఎక్కడనో ఉండి వాళ్ళ కోసం ఆశించడం గారు. ఓకే మనము పోగానే కడప దాటంగానే మనకు అతని నుంచి రెస్పాన్స్ మన కరెక్ట్ టైంలో వచ్చిన వాళ్ళు మాకు ఆ వ్యక్తి కావాలి. అంటే ఆ వ్యక్తి అంటావా? ఆ వ్యక్తి 100% మా నమ్మకము మాదే. మీ సర్పంచ్ అమ్మ పేరు ఏం పేరు? ఇప్పుడు అభ్యర్థి పేరు వనజమ్మ పట్ల. అంటే వనజమ్మ మీకు సపోర్ట్ చేస్తుంది అంటావా మంచిగా? మాకు అన్ని విధాల సహకారాలు అందిస్తుంది. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మేము ఒకవేళ ప్రస్తుతానికి పబ్లిక్లో టార్గెట్ ఉంటుందో కానీ మేము గెలవకపోయినా మాకు 365 రోజులు మాకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ముందుంటారు. ఎవరు? అశోక్ రెడ్డి వాళ్ళు. ఓకే రైట్. అంటే ఏం గుర్తున్నావు? ఉంగరం గుర్తు. సర్పంచ్. ఓకే రైట్. అన్న మీ పేరు? రామచంద్ర, మైలారం రామచంద్ర. మైలారం అంటే ఊరా ఇంటి పేరు? ఊరు ఎన్కేపల్లి. మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి కదా, మరి జరిగినప్పుడు ఇంతకు ముందున్న సర్పంచ్ కావచ్చు, లేకుంటే ప్రస్తుతం పోటీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరున్నా కూడా ఎట్లా ఉన్నది పరిస్థితి? ఊపు అయితే మంచిగా ఉంది ఈసారి. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉంటే ఆ టైంలో మాత్రం సపోర్ట్ చేయకుండా అని మస్తు తిప్పలాడాడు పోయిన సర్పంచ్. తర్వాత అశోక్ రెడ్డి, జనపాల అశోక్ రెడ్డి. ఇప్పుడు ఎవరు నిలబడరు ఆయన తరపున? వాళ్ళ తరపున వాళ్ళ మమ్మీని నిలబెట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఇప్పుడు పక్కా విన్ అవుతుంది. ఉంగరం గుర్తు. వాళ్ళ మమ్మీ పేరు? వనజమ్మ. అంటే పబ్లిక్లో తిరుగుతుందా? తిరుగుతుంది, ఖచ్చితంగా తిరుగుతుంది. మంచి చెడ్డ అన్ని చూస్తుంది. సహకారాలు మంచిగానే ఉన్నాయి. అంటే ఏం గుర్తొచ్చింది తనకి? ఉంగరం గుర్తు. జనాలు ఎట్లా ఉన్నారు? జనాలు మొత్తం ఒకటే పట్టు మీద ఉండదు, పక్కా కన్ఫర్మ్. మీ పేరేనా? ఆంజనేయులు అండి. ఓకే రైట్. ఇప్పుడు మీ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి, పరిస్థితి ఎట్లా ఉన్నది? ఇప్పుడు గతంలో అభివృద్ధి చెందిన వాళ్ళకే మళ్ళీ అవకాశం ఇస్తారు. ఖచ్చితమైన లోకల్లో ఉండి
పబ్లిక్ సమస్యల గురించి కానీ ప్రజా సమస్యల గురించి కానీ ఆదర్శ గ్రామం గురించి కానీ కృషి చేసిన వ్యక్తులకే అవకాశం ఇస్తారు. మరి అలాంటి వ్యక్తులు ఎవరు? ఇప్పుడున్న వ్యక్తులలో కొప్పుల అశోక్ రెడ్డి వాళ్ళ అమ్మ వనజమ్మ గారు ఓకే. ఖచ్చితంగా ఈ ఊరు గ్రామాభివృద్ధి గురించి స్థానికంగా ఉండి గ్రామ సమస్యలు విని ప్రతి ఒక్కరికి పేదలకు అనుకోకుండా పెన్షన్లు కానీ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ స్ట్రీట్ లైట్ విషయంలో కానీ ప్రతి ఒక్క దానికి సమస్యలను దగ్గరుండి గతంలో చేసింది కాబట్టి మళ్ళీ అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీకున్నటువంటి ఊరిలో వనజమ్మ గురించి ఎట్లా ఉంటుంది పబ్లిక్ టాక్? పబ్లిక్ టాక్ 100% గెలుస్తారండి. ఎందుకంటే ఎక్కడ ఏ విధిగా పోయినా కూడా వాళ్ళు గతంలో మంచి పని చేసింది కాబట్టి వాళ్ళు కూడా అందరూ పాజిటివ్గానే ఉన్నారు. గెలిపిద్దామని కృషితోటే ముందుకెళ్తున్నామండి. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఆమెకు వచ్చిన గుర్తేంది? ఆమె గుర్తు ఉంగరం గుర్తండి. ఓకే, రైట్. ఖచ్చితంగా గెలుస్తారండి ఆమె. ఎందుకంటే లోకల్లో ఉండి ఆమె ప్రజా సమస్యల గురించి తెలుసు, అవగాహన ఉంది. ఆమె కింది స్థాయి వ్యక్తులందరినీ గుర్తించగలిగే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. అన్న మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అన్న, దమ్మి శ్రీనివాస్. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉన్నదన్న సర్పంచ్ ఎలక్షన్లు? అశోక్ రెడ్డి ఇంతకుముందు 5 సంవత్సరాలు రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రతి ఒక్కరికి మేలు చేసిన అన్న. ఓకే. ప్రతి ఒక్కరింటి కానీ తన ఇంట్లో అన్నగా తమ్ముడుగా భావించి ప్రజలు అతనికి సేవ చేసిండు. మళ్ళీ ఇంకోసారి కూడా అతనికి గెలిపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే అతడు అంటే వాళ్ళ అమ్మ నిలబడ్డది. వాళ్ళ అమ్మ కూడా ఖచ్చితంగా 100% ఖచ్చితంగా గెలుస్తుంది. 5 సంవత్సరాలు సేవ చేసిన కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని చూసి ప్రజలే అతను ఎన్నుకుంటారు. అలా వనజమ్మని ఎన్నుకుంటారు, జనపల్లి వనజమ్మని. ఓకే, ఇప్పుడు వనజమ్మ ఊరు అంటే మీ ఊర్లోకి గల్లీ తిరగగలుగుతుందా? ఖచ్చితంగా తిరగాలి. మనుషులను గుర్తువార్త చేయగలుగుతుంది. ఆమెను ముందుకు మహిళలందరూ కలిసి ఆమెని నువ్వు రామ్మ అంటే ఆమెను నిలబెట్టిస్తున్నారు, గెలిపిస్తారు కూడా మహిళా సంఘాలు అందరూ కలిసి. ఇంకొక అంశం ఏంటంటే ఆమె ఇప్పుడు సాధారణంగా ఏమంటే కొందరు బయటికి వెళ్ళరు, ఈమె బయటికి వెళ్ళే వ్యక్తిత్వం ఉందా? ఖచ్చితంగా ఉంది అన్న. బయటికి వెళ్ళగలుగుతుంది, సమస్యల మీద పరిష్కరించగలుగుతుంది, సమస్యలను ఏ విధంగా ఉన్నాయి బలంగా మాట్లాడగలుగుతుంది. ప్రజలకు కూడా టాకింగ్ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆమెను నిలబెట్టిస్తున్నారు ప్రజలే. అంటే కొందరు ఏం చేస్తారంటే సర్పంచ్ అయినాక మళ్ళీ పట్నమో బొంబాయో పోతారు. ఇట్లా పట్నం కానీ బొంబాయి కానీ పోతుందా? ఏమి ఇక్కడనే ఉంటుందా? కానీ లోకల్ మనిషి, లోకల్ ఉన్న సమస్యల మీద అవగాహన ఉన్న మనిషి ఖచ్చితంగా ఉన్నది. ఖచ్చితంగా 100% గెలుస్తుంది. ఏం గుర్తుందా? ఉంగరం గుర్తు. ఓకే, రైట్. అన్న మీ పేరు? నా పేరు బేగర్ శ్రీనివాస్ అన్న. ముందుకు జరగండి. ఏం కాదు, బేగర్ శ్రీనివాస్ నా పేరు. ఎట్లా ఉన్నదన్న సర్పంచ్ ఎలక్షన్? సర్పంచ్ ఎలక్షన్ 100% వచ్చేటట్టు ఉంది. జనపల్లి వనజమ్మ నిలబడింది. ఇప్పుడు జనపల్లి వనజమ్మ ఓకే. అశోక్ ఇంతకుముందు వాళ్ళ అబ్బాయి చేసిండు. ఆయన మొత్తం మంచి ఏ వ్యక్తి వచ్చినా కూడా కాదనకుండా పనిచేసే వ్యక్తిత్వం అయితే ఆమె ఊళ్ళో ఉంటుంది. ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించడానికి ఆమె ఊళ్ళో ఉండి అన్ని వ్యక్తిగతంగా చూసుకోగలుగుతుంది. అంటే మన పంచాయతీలో పాల్గొంటుందా? ఇప్పుడు సర్పంచ్ అయితే పాల్గొంటుంది. ఇంతకుముందు వాళ్ళ అబ్బాయి ఉండే కాబట్టి వాళ్ళ అబ్బాయి అందరికీ న్యాయం చేసిండు. ఎవరికి యాంటీగా మాత్రం ఎప్పుడు చేయలేడు ఆయన. ఇప్పుడు అందరికీ నమస్తే, నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు వికారాబాద్ జిల్లా దోమ మండలం దొంగెన్కపల్లి గ్రామంలో ఉన్నాం. వాస్తవానికి కూడా స్థానిక ఎలక్షన్లు సర్పంచ్లో ఎలక్షన్లో భాగంగా వాస్తవిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, తమ యొక్క ప్రచారం ఏ విధంగా జరుగుతుందనే అంశాన్ని తన మాటల ద్వారా తెలుసుకునేందుకు రావడం జరిగింది. అందులో తన యొక్క భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది, ఇంతకుముందు ఎలాంటి సమస్యలు తన దృష్టికి రావడం జరిగింది అనే అంశాలను తన మాటల ద్వారా తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా మీ పేరమ్మా? నా పేరు వనజమ్మ. ఇప్పుడు మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మీ ఊరిలో మీరు ప్రచారం ఏ విధంగా కొనసాగిస్తారమ్మా? మంచిగా సాగుతున్నది. ఎన్ని వార్డులు ఉన్నాయమ్మా? 8 వార్డులు. ఇప్పటి వరకు ఎన్ని వార్డులు అయిపోయినాయమ్మా? ఇప్పటి వరకు 3 వార్డులు అయిపోయినాయి. అంటే నేనేమంటున్నామో ఈ 3 వార్డులు తిరిగినప్పటికీ కూడా మీకు ఏదో ఒక సమస్య, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఏమైనా సమస్యలు మీ దృష్టికి తెచ్చిరా? ఇండ్లు కావాలని అడుగుతున్నారు. మాకు నా ఎమ్మెల్యే గారు మన ఎంబడి ఉన్నాడు. మనకు తప్పకుండా 50 ఇండ్లు ఇస్తాడు. అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత మనది. అయితే ఇక్కడ నేను ఈ తిరగడం వల్ల నాకు ఒక సమస్య తెలిసిందమ్మా. చాలా మటుకు ఏమంటారు అంటే లోకల్ కొందరేమో పోటీ చేసే అభ్యర్థులు ఉంటారు, ఎవరైనా కావచ్చు, కొందరు ఉంటారు, కొందరు ఉండకపోవచ్చు అంటున్నారు. అంటే నేను మీ మీద అడిగే డౌట్ ఏందామంటే మీరు సర్పంచ్గా గెలిచినాక లోకల్గానే ఉంటారా, మీరు బయటికి వెళ్తారా అనే డౌట్. ఎక్కడికి వెళ్ళాము, మాది సొంత ఊరు ఇదే, ఇక్కడే ఉంటాము, ఇక్కడనే ఉంటాం. ఓకే. అంటే చాలామంది ఏమంటారు సర్పంచులు కావచ్చు, వేరే
గ్రామాలలో కావచ్చు, అక్కడ ఏం జరిగిందంటే సాధారణంగా పల్లెటూర్లలో గెలిచి జనాలు సర్పంచులు పట్టణాలకు పోతారమ్మా, దానిపైన మీ అభిప్రాయం? మేము ఎక్కడికి వెళ్ళాము, మా దగ్గర ఉండేది వ్యవసాయమే, మా సొంత ఊరే. ఇదే ఊళ్ళు ఉంటాం. మేము పొద్దున లేచి ప్రజలకు సేవ చేయనికనే ఉంటాం. ముందు కూడా నా కొడుకున్నాడు సర్పంచ్గా, అందరిలోగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసుడు, మంచి చెడ్డలు అన్నీ చూసుకున్నాడు. సీసీ రోడ్లు వేసిండు, అన్నీ చేసిండు. ఇప్పటి వరకు అయితే ఆయన కూడా మంచిగా ఉన్నది గౌరవము. ఇప్పటికి కూడా మనకు కూడా గౌరవం ఉన్నది. మనం ఉంగరం గుర్తు గెలుస్తున్నాం. అంటే ఇంకొక విషయం అమ్మ, మీరు అన్న మాటనే ఇంతకుముందు నా కొడుకున్నారు సర్పంచ్ అన్నారు కదమ్మా, మరి రెండోసారి మీరు గెలుస్తారని ఎట్లా అనుకుంటారమ్మా? ముందు పని చేసిండు కాబట్టి గెలుస్తామని మాకు నమ్మకం. అంటే అభివృద్ధి పనులు. అమ్మ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు అయితే అమ్మ, గొడవలు అయినప్పుడు పంచాయతీలు 2 వర్గాలు ఉంటాయి. అట్లాంటి పంచాయతీలు ఏమైనా మీ దృష్టికి వచ్చినాయా? ఏం రాలేవు అట్లాంటి. మా అబ్బాయి సర్పంచ్ అయినాక అసలు అట్లాంటివి ఏవి రాకుండా చూసుకున్నాడు. ఒకవేళ అమ్మ మీరు సర్పంచ్ అయ్యారు అనుకోండి, పంచాయతీలే వచ్చినాయి, మీరు పంచాయతీ తిప్పుతారా లేకుంటే పోలీస్ స్టేషన్కి పోమంటారా? వెళ్ళాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఇక్కడనే తీర్చి అంటే అందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తారు. అందరికీ అందుబాటులో ఉంటాము. ఇక్కడే వాళ్ళ సమస్య ఏమున్నా తెంపేసుకుంటాం. ఇంకొకటి అమ్మ, మీ గుర్తు ఏమొచ్చిందమ్మా? ఉంగరం గుర్తు. ఉంగరము గౌను గుర్తు. వార్డు నెంబర్ వచ్చేసి గౌను, సర్పంచ్కి వచ్చేసి ఉంగరం గుర్తు. ఓకే రైట్, థ్యాంక్ యూ అమ్మ. అన్న రైట్, సరిపోతుంది.